హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఫ్రెండ్స్. టీ20లో టీమిండియా కెప్టెన్ ఎవరా అన్న సస్పెన్స్ తెరబడింది. భారత్ టీ20 కెప్టెన్గా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ని బీసీసీఐ ఎంపిక చేసింది. జూలై 27 నుండి శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్తో భారత్ కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ ప్రయాణం ప్రారంభం కానుంది. స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కాదని మరి సూర్యకు భారత్ జట్టు వర్గాలు బీసీసీఐ అప్పగించింది. ఇక కెప్టెన్గా ఎంపికైన తొలిసారి సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. కొత్త బాధ్యతలు చేపట్టేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నానని మద్దతుగా నిలుస్తున్న అభిమానులందరికీ సూర్యకుమార్ ధన్యవాదాలు తెలిపాడు. మీరు నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞతనై ఉంటాను. శుభాకాంక్షలు తెలుపుతున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. గత కొన్ని రోజులుగా కలగానే ఉంది. దేశం కోసం ఆడడం ఎల్లప్పుడూ నా దృష్టిలో ప్రత్యేకమే. భారత్ జెర్సీ ధరిస్తే కలిగే ఆ ఫీలింగే వేరు. మాటల్లో వర్ణించలేను. అది ఒక కొత్త అనుభూతి. కొత్త పాత్రను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాను. నాపై ఇంక నుండి చాలా బాధ్యతలు ఉంటాయి. ఎప్పటిలాగానే ఇక ముందు కూడా మీ నుండి నాకు మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నాను. ఆ దేవుని దయందు నాపై ఉందంటూ సూర్య సోషల్ మీడియాలో భావోద్వేదనకు లోనయ్యాడు. శ్రీలంక పర్యటనతో భాగంగా భారత్ జట్టు 3 టీ20లు 3 వన్డే సిరీస్లు తలపడనుంది. ఇది ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ మై లవ్లీ ఫ్రెండ్స్. బై బాయ్.